హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మే 17th, అంటే ఈరోజు కాదు, నేను వీడియో తీసిన రోజు అనమాట. మే 17th మా వెడ్డింగ్ యానివర్సరీ అండ్ మా పాప వేదాంశి బర్త్డే కూడా. సో మేమైతే టెంపుల్కి అయితే వచ్చాము. ఇక్కడ చాలా ఫేమస్ టెంపుల్ అయిపోయింది ఈ మధ్య కాలంలోనే. జీల చెరువు అని ఖమ్మం దగ్గరలో ఉంటుంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి వెలిశారు అనేసి ఇక్కడ ఒక టెంపుల్ పెద్దగా కట్టారు. అయితే ఆ రోజు మేము మెట్లు పూజిద్దామనేసి అనుకున్నాము. కానీ ఇంటి దగ్గర నుంచి గిన్నెలు తీసుకురాలేదు. టిఫిన్ ప్లేట్లు ఉంటాయి కదా, అందులోనే పసుపు కుంకుమ వేసుకున్నాం. కానీ ఇంకో రెండో ప్లేట్ ఎందుకులే, ఇందులోనే వేద్దామని అనుకున్నాం. కానీ దాంతో పెట్టడానికైతే కుదరలేదు అసలు మాకు. ఇంకా ఎలాగో అలాగా కింద మీద పడుకుంటా కంప్లీట్ అయితే చేసేసి ఇక పైకైతే వచ్చేసాము. మాకన్నా ముందే మా వదిన వాళ్ళు కూడా కంప్లీట్ చేసుకొని పైకి వచ్చేసారు. ఇక్కడ వాతావరణం అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే ఇదంతా కొంచెం గుట్ట మీద పైకి ఉంది కదా, సో చూడడానికైతే చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. ఇక్కడ ఒక రేకుల షెడ్ లాగా పెట్టేసి పొయ్యిలు కూడా పెట్టారు. సో ఇంకా అత్తయ్య అయితే ఇక్కడ పాలు పొంగిద్దామని వచ్చేసింది. ఈ గ్యాప్లో పిల్లలేమో నాకు అది కావాలి ఇది కావాలని గోల్ చేస్తున్నారు. ఇప్పుడే వద్దులే అమ్మ, వెళ్ళేటప్పుడు కొనిస్తానంటేనేమో గోల్ చేసి తీసేసుకున్నారు. ఆ వాటర్ అన్ని అక్కడే పారబోసారు కూడా ఆ గ్యాప్లోనే. ఇంకా నేను మళ్ళీ అత్తయ్య దగ్గరికి అయితే వెళ్ళాను. ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడానికి అయితే వచ్చింది. నేను అక్కడి నుంచి కిందకి చూసేసరికి నాకు ఒక పుట్ట కనిపించింది. అబ్బాయి సేమ్ ఎక్కడో చూసినట్టుగా ఉందనేసి వెంటనే కిందకు వచ్చాను. ఇలాగే ఉంటుందండి సేమ్ మా అమ్మ వాళ్ళ ఊర్లో. ఇంకా చాలా పెద్ద పుట్ట అనమాట. నాకు చిన్నప్పుడు భయం వేసేది, అందులో పాములు ఉంటాయి, నేను రాననేసి అసలు గుడికి వెళ్ళేదాన్ని కాదు నా చిన్నప్పుడు. ఇప్పుడు ఇలా చూడగానే నాకు పాత జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చేసాయి. ఇంకా పరవన్నం అయితే కంప్లీట్ అయిపోయింది. మా వదిన అయితే తీసుకొని వెళ్ళారనమాట లోపలికి. యాక్చువల్గా అమ్మవార్ల టెంపుల్ ఉంటాయి కదా, అలాంటి వాటికి చూశాను ఇలా ప్రసాదం తీసుకెళ్ళి పెట్టడం. కానీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఎప్పుడు చూడలేదు. ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట చూడడము. అత్తయ్య వదిన వాళ్ళైతే అలాగా 3 ప్లేసెస్లో ప్రసాదాలు అయితే పెట్టారు. అంటే పడి పెట్టడం అని అంటారంట. వాళ్ళు అలా ప్రసాదాలు పెడుతుంటే మా చింతలు అలాగే చూస్తుంది, నాకెప్పుడు పెడతారు అన్నట్టుగా. ఇంకా మేమైతే పసుపు కుంకుమ అలాగ వేసేసి దండం పెట్టేసుకున్నాము. పిల్లలు కూడా ఎంత క్యూట్గా దండం పెట్టుకుంటున్నారు. వాళ్ళు ఏంటంటే పైన అది ఉంటుంది కదా, గంట కొట్టాలి అనేసి, అమ్మ ప్లీజ్ అమ్మ గంట కొడతానమ్మా నన్ను ఎత్తుకో అనేసి అడుగుతున్నాడు అనమాట అంశు. కాసేపు ఆగమ్మ, నేను తర్వాత కొట్టిస్తానులే, ఇప్పుడు లైన్ పెరుగుతుంది కదా, మనం ఫాస్ట్గా దండం పెట్టుకొని లైన్లో నిలబడాలి, మళ్ళీ లేట్ అవుద్ది మనకే అని చెప్తే సరే అని అన్నాడు. తర్వాత దర్శనానికి వెళ్ళామన్నమాట. అక్కడ అతను బొట్టు పెట్టుకోకుండా చూస్తున్నాడు అనమాట. పిలిచి మరీ అడిగి మరీ బొట్టు పెట్టించుకున్నాం మేమైతే. గర్భగుడిలోకి వెళ్ళిన తర్వాత వీడియో తీద్దామని ట్రై చేశాను, కానీ లోపల వద్దమ్మా తీయొద్దని అన్నారు, అందుకనే ఆపేశాను. ఇంకా తర్వాత దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకైతే వచ్చాము. పిల్లలు గంట కొడతామని అన్నారు కదా అనేసి ఇద్దరికి కొట్టించాను అనమాట. టెంపుల్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇంటి దగ్గర నుంచి పులిహోర తెచ్చుకున్నాము. ఇక్కడ పరవాన్నం చేశాం కదా, ఇంకా ప్రసాదాలు తినేసి అయితే ఇంటికైతే రిటర్న్ అయ్యాము.